ఇలా ఇది కారపొడి అయితే ఇలా ఉప్పు కలపలేను అన్నమాట. అవి తీయటి తెచ్చి నాన్న, తీయటి పక్కకుంచి పుల్లటి పుల్లటి తెచ్చిన. ప్రతి సంవత్సరం ఒకటే బాకెట్ పెట్టినావు కారం, ఇప్పుడు ఎందుకు మరి 2 బాకెట్లు పెట్టినావు? 2 బాకెట్ల తొక్క అంటే మరి నువ్వు చెప్పు నాన్న. ఎప్పుడైనా ఒక డబ్బానే ఓడదు మనకు. ఇప్పుడు 2 డబ్బాలు ఎందుకు పెట్టినా చెప్పు నువ్వు. దాన్ని అర్థం చెప్పినావు అనుకో, నువ్వు గ్రేట్ రా. ఏం అర్థమైంది చెప్పు. ఒక డబ్బా ఒక పొద్దుకు, ఒక డబ్బా ఎప్పుడు పడితే అప్పుడు తినేటాను. అమ్మ గత పీసన్నా నీకు అట్లా అర్థమైందా? నాన్న అడుగుతాం మరి. ఏమండి ఇప్పుడు ఎప్పుడైనా ఒక డబ్బానే పెడుతుంటే కదా ఈ ఆవకాయ తొక్కు, ఇప్పుడు 2 డబ్బాలలో పెట్టిన. దేనికోసం పెట్టినట్టు నువ్వు చెప్పు. ఇది సోమవారం నాడు ఒక్క పొద్దుకు, ఇది మనవనికి మనవరాలకు గురించి ఇది పెట్టినవచ్చు. అది కూడా కరెక్ట్ అమ్మ. మనవాళ్ళకి వేరే పెట్టినట్టున్నావు. సదానికి సాయనకు రయ్యన్ బాబు అంతేనా? ఇంకా పాల పిల్లలు అక్కకారం తింటారండి ఎవరన్నా? చేసినవచ్చు. నీకు కూడా అర్థం కాలేదు కానీ నాకు అర్థమైంది. సోమవారం ఒక్క పొద్దుకు నాన్న చెప్పింది. ఇంకో ఆలోచించిన, నువ్వు నాకు తెలిసి ఇప్పుడు ఏ గారప్పలు చేసినా సగినప్పలు చేసినా ఏది చేసినా అందరిని ఇంటికి పిలిపించి పంచుతావు కదా. ఇది కూడా నాకు అట్లే వస్తావు అనిపిస్తుంది ఒక డబ్బా. చెప్పుడు కరెక్ట్ చెప్పినావు కానీ అందులో ఇంకొక మార్గం ఉన్నది. అత్తమ్మ నాకు అర్థమైంది. మా అమ్మ కొంచెం రష్మిత అమ్మ కొంచెం కూడా పెట్టిస్తావుగా. నీకు అట్లా అర్థమైందా? నీకైతే ఎప్పుడు అమ్మల గురించి అర్థమవుతుంది. నేను చెప్పానండి నేను ఇవో మా వయసోళ్ళమ్మ మా చెల్లెలేదా రానమ్మ, అది బాగా బాధలు ఉంది కదా. అది కారం పెట్టేటట్లేదు ఈ సంవత్సరం. అది ఏటేట ఆవకాయ తొక్కులేదు అస్సలు ఉండదు. అది ఈ సంవత్సరం బాధలు ఉన్నది, ఏడ్చుకుంటూ ఉంటుంది. ఏం పెడుతుంది అని దానికోసం ఒక డబ్బా, మన కోసం ఒక డబ్బా. ఇప్పుడు మరి మన గురించి ఒక డబ్బా, ఇది మరదల గురించి ఒక డబ్బా. మరి మా చెల్లె బాధపడుతుంది, కొడుకు చనిపోలేదు, ఆమె బాధపడ. ఆ మాట కూడా నేను ఆలోచించినండి. నువ్వు ఎట్లా ఆలోచించినావు, నేను గట్లా ఆలోచించిన. మా చెల్లి ఎట్లా బాధలు ఉందో మీ చెల్లి కూడా గట్లనే బాధలు ఉన్నది అని మొన్న సత్యవని గలని అడిగిన పెద్దోళ్ళని. మరి ఆమె నాకు అత్తయ్య అవుతుంది అన్నట్టు. అత్తయ్య మరి మా మరదలు మా ఆడబిడ్డ బగ్గ బాధలు ఉన్నది కదా, ఆమె కారం పెట్టి పంపన్న నేను ఒక డబ్బాని అన్న. అంటే అద్దు, అట్లా ఆడబిడ్డలకు కారం పంపుకోవద్దు, ఇంటి లక్ష్మి ఆడబిడ్డలకు అస్సలు ఇవ్వద్దు. కాకపోతే నీకు అంత ప్రేమ మీ మరదల మీద ఉంటే ఆడికి పోయి అన్ని కొనుక్కొని పోయి అక్కడికి పోయి వాళ్ళతో పెట్టిపిచ్చి అలా వాళ్ళకి ఇచ్చి రాగానే ఇంట్లోకి వెళ్ళి మాత్రం తీసుకుపోకని చెప్పారు. అయితే ఒకనాడు పోయి అట్లనే వేసి ఆయన కొనుక్కపోయి పెట్టిపిచ్చి అత్త. ఇంకే బాధపడకు, పెద్దలు చెప్పిన మాట సుధా వినాలి. వినాలి. ఇప్పుడే గబగబ వాసన మటనే చెప్పు మళ్ళీ. అది ఎందుకమ్మా? అగో ఇది ఉండకపోతే వీళ్ళకి గాలి పోతే ఊరది కారం. ఇంత గాలి పోతా కారంలో పోవద్దు. ఇంకో విషయం చెప్తే సాగేద్దాం. మా చెల్లెమ్మకు మా బయటికి అక్క కనబడే పానం తెలుసా? ఏం చేసి చెప్పాలి? మా చెల్లి బక్కకాయలు ఉంటాయి కదా, ఆవకాయలు అందరు కలిసి పోయేటోళ్ళు నింపడానికి. మా చెల్లి మాతో నచ్చి బక్కకాయలు అమ్మ. ఇప్పుడు ఊరి తెచ్చిలమ్మ రాని బక్కకాయలు. అయితే ఏటేట ఆవకాయ తొక్కు పెట్టినప్పుడల్లా మా వయసు ఇంత డబ్బా పట్టుకొని వస్తుంది. మమ్మీ అంటే ఏంటిదమ్మా అంటే, ఆవకాయ తొక్కు పెట్టినావు కదా నాకు వేసి ఇచ్చేదాకా వదిలిపెట్టబోతుండే. దానికి ఇంత డబ్బా రెంపేయంగా తీసుకుపోయి, అది ఎక్కువ ఆవకాయ అంటే నాకు బాగా ఇష్టం దానికి. ఇంకా ఇప్పుడు నీళ్ళు పోసుకుంది కదా, ఇంకెంత ఇష్టం ఉంటుండే. ఇంకా ఆవకాయ ఇంత మంచిగా పెట్టినాయి సరే, అది ఎంత మంచిగా తింటుండే, ఎంత కడుపు నిండా తింటుండేను. అది చేసుకుంటూనే అది గర్భవతి ఉన్న వాళ్ళకు బాగా ఇష్టం ఆవకాయ తొక్కు అంటే, ఎంతో ఇష్టంగా తింటుండే.
రేపునమ్మ ఇక సోమవారం ఒక్క పొద్దు కదా మరి ఆన్పిన తింటే ఆన్పిన తింటే చెల్లె తిన్నట్టే పైనుంచి ఊతుంది కదా వయసు మా అమ్మ తింటుంది కదా. తల్లి మీద కొట్టుకుంటది ఏ బిడ్డకైనా కాబట్టి మరి ఆయన మా పిన్ని తినడానికి మా చెల్లె తిన్నట్టే కానీ మా చెల్లె పక్కన అంటే ఏమి ఇష్టం తెలుసు అది ఇంకా నేను చాలా తీర్లో చేసి పెడతా అనుకున్నా. 4 నెలలే కదా, 4 నెలలు 5 నెలలు పడుతున్నాయి కదా. బూరప్పలు చేస్తా అనుకున్నా, దానికోసము మిర్చిలు చేస్తా అనుకున్నా. ఎన్నెన్నో వేరులకే నీళ్ళు పోసుకున్న వాళ్ళకి ఎన్నెన్నో చేసి ఇస్తా నేను. అట్లా గర్భవతి ఉన్న వాళ్ళు అంటే నాకు ఇష్టం అన్నట్టు బాగా. ప్రతి ఒక్కళ్ళకు సార్థక్ అంటే వాళ్ళకు కూడా ఇష్టమే, అన్ని చేసి పెడుతుంది మాకు. కానీ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా వాళ్ళకు ఎవరు గర్భవతి ఉన్నా కానీ ఏదో ఒక్కటి చేసుకుంటే ఇత్తలకు. ఇంకా అందులో మా బిడ్డ చెల్లె బిడ్డ వయసు అంటే నాకు ఇంకా బాగా ఇష్టం. ఇంకెన్నెన్ని చేసి పెడుతుంటునో దాన్ని ఎంతెంతో ఇష్టమైన అన్ని చేసి పెడుతుంటే. కానీ ఆ అదృష్టం మాకు లేకుండా చేసిండు హరిగాడు. ఎంత పాపం కట్టుకున్నావురా మా నుంచి, మా బిడ్డలు ఎట్లా దూరం చేసినవురా నువ్వు. నువ్వు బాగా తప్పు చేసినవురా. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనిషి అయి పుట్టవరా నువ్వు. ఒక బురదల పంది అయి పుడతావురా నువ్వు. నీకు ఇక మేము పెట్టిన శాపని అనుకో నీకు. ఇక అంత కలకల అవుతుందిరా మా జీవితం. మా చెల్లె శ్రీమంతం ఈసారి పెద్ద ఎత్తు అనుకున్నామ్మా. ఇవే చెప్తున్నాయి కానీ ఎవరు ఏమో నేను ఎత్తు అనుకున్నా. అన్నదమ్ములందరూ ఖచ్చితంగా అన్నదమ్ములందరూ ఫిక్స్ అయిపోయినాం పెద్ద ఎత్తమని. మన అదృష్టాలన్నీ. సమీరా అక్కని రమ్మని పో, ఇది తీసుకుపోయి రానత్తమ్మకి ఇచ్చిరా పోరు. అమ్మా నువ్వేమో అక్కయ్యలకి ప్రేమ ఉంటుంది నిజంగా నువ్వు వాళ్ళందరూ కారం పట్టుకొస్తారు. ఎందుకంటే ఇచ్చాచుడు ఏముంది నాన్న, నీకు కొంచెం పానం మంచిది అమ్మ కాబట్టి వాళ్ళు చెరొక డబ్బా పట్టుకుపోతారు. అది ఒక డబ్బా ఇన్నే కదా, ఒక డబ్బా తీసుకొని పోయి భయం రమ్మని పొద్దు. ఇక ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నా, ఎందుకంటే ఇది ఆవకాయ పెట్టుకున్న రోజులు కాబట్టి మీకు చెప్తున్నా. మంచి గమనించి పెట్టుకోండి, కారం పాడు చేసుకోకుండ్రి. అయితే వక్కకాయలు తెచ్చుకున్నప్పుడు వెనకడోళ్ళు ఏం చెప్తున్నారు అంటే నానబెట్టుకోవాలి, పొద్దున్న లేసి కొట్టిపిచ్చుకొచ్చుకోవాలని అంటున్నారు. అక్కకాయలు నానబెట్టకుర్రి. నానబెడితే నీళ్ళు దానికి పట్టుకొని అది ఏమవుతుందంటే అలా అక్కకాయలు కొట్టిపిచ్చుకొచ్చినాక మళ్ళీ కడుగుతుర్రు. కడిగి ఆరబోసుకొని పెట్టుకుంటారు. అలా నీళ్ళు పట్టుకొని మన అక్కకారం పెట్టుకున్నాక అది బూజొచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు కారాలు ఆగక పాపం మళ్ళీ వేసిన పదార్థాలు నూనెలు వేస్ట్ అయిపోతుంది. మస్తు బాధపడతారు. ఎంతో ప్రేమతోటి పెట్టుకున్న కారం పాడైపోతే ఎంత బాధ. అందుకు మీరు కాయలు కొట్టించుకొచ్చినాక కడగకుర్రి, నానబెట్టకుర్రి కాయలని. అట్లనే కొట్టించుకొచ్చుకోర్రి. కొట్టించుకొచ్చుకున్నాక బట్ట పట్టి తుడుచుకోర్రి, మంచిగా తుడుచుకొని ఎండబెట్టుర్రి. ఎండబెట్టి ఎన్నో ఒక్క బొట్టు నీళ్ళు కలకుండా చూసుకోండి. ఆ కారం మీకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిలిచి ఉంటుంది, అస్సలు పాడు కాదు. రస్మిత ఇది తీసుకుపోయి తొక్కు రానత్తమ్మకి ఇచ్చిరాపు. అత్తమ్మ బగ్గ బరువు ఉన్నాయి, నువ్వు కూడా రైతులం పోయి చేద్దాం. బరువు ఉన్నదా? గది కూడా బరువేనా నీకు? పట్టు మరి పట్టు. అనే తిన్నా కనబడదా పొక్కట్లా. సెల్లే ఇది ఆవకాయ తొక్కు పెట్టుకొచ్చిన. నువ్వు ఇప్పుడు పెట్టలేవు కదా సెల్లే, బాధలు ఉన్నవన్నీ పెట్టుకొచ్చిన. డబ్బా నిండా పెట్టుకొచ్చిన. ఆవకాయ తొక్కు వైశమ్మకు బాగా ఇష్టం కదా, నువ్వు ఖచ్చితంగా తినాలి ఆవకాయ తొక్కుతో. నువ్వు తింటే వైశమ్మకు తిన్నట్టే, దానికోసం అన్న తినాలి కదా నాకు. చెల్లెకనేది తింటావు కదా నువ్వు కడుపు నిండా. ఇప్పుడు అన్నం వేసుకురావు అన్న, ఆవకాయ తొక్కు కలిపి తినబెడతా. వైశమ్మకు ఎట్లా అంటే చెప్పన్నా, అది పోసుకున్న మనిషి కదా, కొట్టుకుంటుంది బాగా. నువ్వు తింటే నీ మీదనే ఉంటుంది కదా వైశమ్మ, నువ్వు తింటే దానికి తృప్తుంటుంది అన్నట్టు, అది తిన్నట్టు అనిపిస్తుంది. నానమ్మ కట్ట నానమ్మ అక్కకారం తిండు. నువ్వు తింటా అక్కకారం అది దూసి తాగుతా. కడుపులో చల్ల ఉంటుంది. ఏంటిది నువ్వు ఇంట్లో 3 నెలలు అయినా కానీ నీదే బాధలు అలాగా ఉండబడుతుంది.
రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఇక గుడాలు ఫోన్కేసిన నన్ను బుక్కుకుంటా అట్లా ఎప్పుడు పలారాల మీదనే పండ్ల మీద ఉంటున్నావు ఇవి బుక్కుకుంటా అద్దావు సరేనా. తాగుతావా అక్క తాగుతావా తాగేసేలే తా ఒక బుక్క తాగేనా ముందట. తిన్నదా సెల్లన్న తిన్నది పొద్దు ఉప్మా తిన్నదా ఉప్మా రాగి జావనా పట్టించిన రాగి జావ తాగుతా అన్నం అవుతుందా చెల్లె నీకు తాగు మరి అని చెప్తుంది. చెల్లె బట్టి నేను బాగా బాధలు ఉన్నా నాకు ఒక డబ్బా పెట్టిస్తాం ఇది కారమా కారం అంటే చెల్లె గురించి నువ్వు బాధపడుతున్నావు. చెల్లె గురించి బాధపడుతున్నా ఇప్పుడు అక్కకారం పెట్టట్లేను ఇక అందు గురించి నాకు ఒక డబ్బా పెట్టిస్తే అయిపోతుంది కదా అని చెల్లెకి పెట్టించిన నాకు ఒకటి పెట్టిస్తే 6 నెలలకు ఉంటుంది. ఇంత అంటే పెట్టినది కానీ ఇంత పెట్టితే తీయక్క సగమైనా సరే సగము కాదే ఇంత డబ్బులు పెట్టితే సరేనా. ఇప్పుడు అప్పుడు చెప్పనుంటివి చెప్తే అందులోనే నాకు తెలియదు కదా మరి ఇప్పుడు చూసేవాడికి నాకు అది వచ్చి నాకు ఎందుకంటే చెల్లె ప్రతి సంవత్సరం ఇంత ఇంత కారం పెడుతుంది అది ఇప్పుడు పెట్టే పరిస్థితులు కనబడుతుందా ఆలోచన పడ్డది నాకు. ఇక అబ్బా చెల్లె కారం పెట్టుకోదని పెట్టిన ఇంకున్నది కదా ఇంత పెట్టి ఇంకిస్తుంది. సానియా సానియా ఇది తీసుకుపోయి ఇవి గుడాలు ఫ్రిడ్జ్ లో పెట్టు ఈ కారం ఇంట్లో పెట్టుకోర్రి లేవదా గట్టిగా గట్టిగా నవ్వు కొంత నవ్వు నువ్వు నవ్వేతందుకు అక్క నేను ఎన్ని జోక్స్ వేసినా నవ్వుతలేకపోతుంది. నువ్వు ఎప్పుడు నవ్వుతావు నువ్వు ఎప్పుడు చూడాలి సేపు జరుగుతుంది కాబట్టి ఇగో ఇప్పుడు వైషమ్మ వల్లనే ఈ ప్రజలందరూ న్యాయం జరుగుతుంది. అది ఎంత గొప్ప విషయం తెలుసా. నీ బిడ్డ రాష్ట్రానికి న్యాయం చేస్తుంది. ఒక న్యాయ దేవతాయి నిలుస్తున్నది కనుక ఇప్పుడు వైషమ్మ చనిపోకపోతే ఈ ప్రపంచం మీద ఎవరికైనా న్యాయం జరుగునా. వైషమ్మ వల్లనే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి. బాగా మంది పట్టించుకుంటారు కాబట్టి బాగా మంది చనిపోతారు కదా. తేజ అమ్మ గోళీలు అంటే తీసుకురాపు తెచ్చిండా మరి తెస్తే నీళ్ళు కొని గోళీలు అయితే వేసుకుంటది కదా. తేపమ్మ ఏడున్నాయి తేపు ఫోన్ చేసి అడుగు సంతోషిని అడుగు. అది అడిగేదాకా నా ఇంత గోళీలు తీసుకొచ్చి ఇవ్వాలి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి అడగక ముందుకి అడిగే పరిస్థితులు ఉన్నదా చెప్పుండ్రి. అయ్యో గోళీలు వేసినాక అత్తమ్మకు కొంచెం అల్లం సాయ పెట్టుకొచ్చిండ్రి సరేనా అని గోళీ వేసుకొని కొంచెం అల్లం సాయ తాగి పడుకో. ఇక ఏం కాదు ఇక అయ్యో ప్రపంచం గురించి నీ బిడ్డ పుట్టింది ప్రపంచాన్ని కాపాడుతుంది. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకో.